వనితా హెల్ప్ లైన్కి స్వాగతం. ఇప్పుడు ఇంటర్నెట్లో దీపికా పడుకునే వ్యాఖ్యాతగా వచ్చిన మై చాయిస్ వీడియో ఒక పెద్ద సంచలనం. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో స్త్రీల హక్కుల గురించి ప్రధానంగా ఇండియాస్ డాక్యుమెంటరీ తర్వాత జరుగుతున్న ఏదైతే చర్చ ఉందో ఆ చర్చని మరొక కొత్త ఆలోచనల వైపు రేకెత్తించిన వీడియోగా దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వీడియోని వ్యతిరేకిస్తున్న వాళ్ళు, సమర్థిస్తున్న వాళ్ళు కూడా చాలా పెద్ద సంఖ్యలో ముందుకు రావడంతో ఇవాళ ఆ వీడియో ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈరోజు హెల్ప్ లైన్ కూడా అదే వీడియోని చర్చనీయాంశంగా తీసుకున్నది. ముఖ్యంగా ఈ వీడియో లేవనెత్తిన అంశాలు భారతీయతకు, సాంప్రదాయానికి వ్యతిరేకమని కొంతమంది అంటే, అసలు స్త్రీ హక్కులకే వ్యతిరేకమని మరికొంతమంది కూడా అంటున్న నేపథ్యంలో మనం ఈ చర్చను చేపట్టాం. అందుకోసం మనతో పాటు స్టూడియోలో 4 అతిథులు ఉన్నారు. దేవి సామాజిక కార్యకర్త, రేవతి రాజు గారు సంస్కృతి స్కూల్ డైరెక్టర్, పద్మావతి ఉత్తమ్ కుమార్ గారు ఒరిజినల్గా ఆర్కిటెక్ట్, ఎమ్మెల్యే గారు కోదాడ ఎమ్మెల్యే, రవితేజ గారు హైకోర్టు అడ్వకేట్. ఈ చర్చలోకి వెళ్లే ముందు అసలు ఈ వీడియోకి సంబంధించిన ఒక కథనాన్ని ముందుగా చూద్దాం. పెళ్లి చేసుకోవాలా వద్దా నా ఇష్టం, పెళ్లికి ముందు శృంగార అనుభవం లేదా వివాహేతర సంబంధం నా ఇష్టం అంటూ దీపికా పదుకోన్ ఆన్లైన్లో మై చాయిస్ పేరుతో వీడియో రిలీజ్ చేసింది. కాక్టైల్ సినిమా దర్శకుడు హోమి అదజానియా ఈ వీడియోను రూపొందించారు. వీడియో విడుదలైన ఒక్క రోజులోనే 20 లక్షల హిట్స్ వచ్చాయి. 2 రోజుల్లో అవి 30 లక్షలకు చేరాయి. మహిళా శక్తిని పురుష ప్రపంచానికి స్పష్టంగా చాటి చెప్పేలా ఉన్న ఈ వీడియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మై బాడీ, మై మైండ్, మై చాయిస్. To wear the clothes I like even as my spirit roams naked. My choice. To be a size 0 or a size 15. They don't have a size for my spirit and never will. To use cotton and silk to trap my soul is to believe you can halt the expansion of the universe or capture sunlight in the palm of your hand. Your mind is caged, let it free. My body is not. Let it be. My choice. To marry or not to marry. To have sex before marriage. To have sex outside of marriage. To not have sex. My choice. శరీరాకృతి, వస్త్రధారణ, వైవాహిక సంబంధాలు, లైంగిక జీవితం, పిల్లలను కనడం వంటి అంశాల్లో తుది ఎంపిక మహిళలదే ఉండాలని దీపికా పదుకునే వీడియో సందేశమిస్తోంది. మా శరీరం, మా మైండ్, మా ఇష్టం అంటూ మా ఇష్టం వచ్చినట్లు మేముంటాం అనే తీరులో సాగిన వీడియోలో వివిధ రంగాలకు చెందిన 99 మంది మహిళా ప్రముఖులు కనిపిస్తారు. My choice. To love temporarily or to lust forever. My choice. To love a man or a woman or both. Remember, you are my choice. I'm not your privilege. The bindi on my forehead, the ring on my finger, adding your surname to mine, they're ornaments. They can be replaced. My love for you cannot. So treasure that. My choice. To come home when I want. Don't be upset if I come home at 4 a.m. Don't be fooled if I come home at 6 p.m. My choice. దీనికి పోటీగా మై చాయిస్ మేల్ వర్షన్ కూడా రిలీజ్ అయింది. నా శరీరం, నా మనసు, నా ఇష్టాలు, నేను కోరుకున్న దుస్తులే వేసుకుంటా. నువ్వు కోరుకున్నట్టు కాదు. నేను పని మీద బయట ఉండిపోయినంత మాత్రాన, నువ్వు కాల్ చేస్తే ఫోన్ ఎత్తలేకపోయినంత మాత్రాన మోసగాడిగా భావించవద్దు. మహిళలను, పురుషులను గౌరవించండి. మోసాలు, వివాహేతర సంబంధాలను మేము సమర్థించమంటూ సందేశంతో అది ముగుస్తుంది వీడియో. My body, my mind, my choices. To wear the clothes I like and not to dress up the way you want. My choice. To go to the gym or have a beer belly. After all, the size of my car is the only thing which matters. Thinking all men are same is like calling white the new black, or like losing a Chinese man in China. My neighbor is an engineer. I'm not. Let it be. My choice. To love temporarily or lust forever. My car, my house. They can be changed, but my love for you cannot. So treasure that. My choice. To come home when I want. Don't think I'm a cheat if I stay out or don't pick up your call. అటు దీపికా పదుకోన్ వీడియోపై మరో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా తీవ్రంగా విభేదించింది. వివాహేతర సంబంధం, మహిళల వస్త్రధారణ, ఎవరితో శృంగారంలో పాల్గొనాలో లాంటివి కాదు. మహిళా సాధికారత అంటే ఉద్యోగం, స్థైర్యం అని స్పష్టం చేసింది.
మహిళా సాధికారత ఎవరికి అవసరమో వారికి కల్పించాలి తప్ప విలాసాల్లో పుట్టి పెరిగిన తమలాంటి వాళ్లకు కాదంది. जी नहीं, मैंने देखा तो नहीं, but I know the thought behind it, which is women empowerment, and I think जो भी ये initiative ले रहा है, I think it's a very very good. It's coming from a good space, but honestly, I believe that empowerment should be given to the women who actually need it and who are, you know, kind of far away from where we are right now. हमें तो बहुत सी luxuries दिखाई देती हैं, and we've been bred and brought up in luxury, and I think the women who really require it, and it's not always about just you know, the kind of clothes you wear, the kind of. ఒక్క సోనాక్షి సిన్హానే కాదు, దీపిక మై చాయిస్ వీడియో పురుష వ్యతిరేకమని, వివాహేతర సంబంధాలను ప్రోత్సహించేదిగా ఉందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దీపిక వీడియోకు ప్యారడీగా మేల్ వర్షన్ పేరుతో చాలా వీడియోలు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. సో వీడియో చూసాం కదా, వీడియోకి ప్రధానంగా ఇప్పటికే దాన్ని విభేదిస్తూ అనేక మంది మాట్లాడటం కూడా మొదలైంది. అయితే దీన్ని ఆమోదిస్తున్న వాళ్ళు పెద్దగా మాట్లాడలేదు, కానీ విభేదిస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. ముఖ్యంగా పురుషులు కూడా మై చాయిస్, పురుషులు కూడా ఒక చాయిస్ ఉంటుందంటూ ఒక వీడియో వచ్చిన నేపథ్యంలో మనం ఈ చర్చను చేపట్టాం. దేవి గారు, మీ టేక్ ఏంటి ఈ వీడియో మీద? ఐ థింక్ బ్లాక్ అండ్ వైట్లో అసలు ఈ వీడియోని చూడటం సాధ్యమవుతుందా? బ్లాక్ అండ్ వైట్ వీడియో, ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్. బ్లాక్ అండ్ వైట్ కలరా అది డిస్కషన్ కాదు, కానీ ఒకటి దీపికా పదుకోనేకి ఆమె చెప్పాలనుకుంది చెప్పడానికి, అది ఎట్లా చెప్తుంది అనేది ఎంచుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఉంది. ఆమె తనకి సంబంధించి, లేకపోతే తనలాంటి కొంతమంది ఆడవాళ్ళకి సంబంధించి, లేకపోతే తను అనుకున్న వాటిని ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక పొయిటిక్ మెటఫర్లో ఆమె ఎంచుకున్న మాధ్యమాన్ని మనం తప్పనిసరిగా ఆమె భావప్రజ్ఞా స్వేచ్ఛలో భాగంగా గౌరవించాలి, గుర్తించాలి. రెండో అంశం ఏంటంటే ఆమె అటువంటి చాయిస్ ఎందుకు చేసుకుంది అనేది కొంచెం ఆలోచించాలి. ఒక్కటి, ఇవాళ మొత్తం భారతదేశ వ్యాప్తంగా రాజకీయ నాయకులు స్త్రీల శరీరాలకు సంబంధించి, స్త్రీల జీవితాలకు సంబంధించి, ప్రత్యేకించి రేపు ఇలాంటి నేపథ్యంలో ఎవరి నోటుకొచ్చిన పిచ్చి పిచ్చి వాగుళ్ళన్నీ వాళ్ళు వాగుతున్నప్పుడు, మళ్ళీ చెప్తాను ఎవరికైనా అర్థం కాకపోతే, రాజకీయ నాయకులు పిచ్చి పిచ్చి నోటుకొచ్చిన తప్పుడు వాగుళ్ళన్నీ వాగుతున్న నేపథ్యంలో రేపు గురి కావడానికి స్త్రీలే వాళ్ళ శరీరాన్ని ఫ్లాంట్ చేయటమే కారణమని వాగుతున్న నేపథ్యంలో, అట్లనే ఇంకొక సంఘటన కూడా దీపికా పడుకోనేకి సంబంధించి, ఆమె ఎక్కడో ఒక పార్టీలో క్లీవేజ్ చూపించిందని చెప్పి, ఆమె అశ్లీలత అని చెప్పి దాన్ని ఫోటో తీసిన వాళ్ళే, వీడు ఎందుకు ఫోటో తీయాలి, ఎందుకు వేయాలి, ఫోటో తీసిన వాళ్ళే మాట్లాడినప్పుడు నాకు ఉంది కాబట్టి చూపిస్తున్నాను అనేంత కోపాన్ని ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్గా అమ్మాయిని తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. ఒక పతాక స్థాయిలో నువ్వు ఒక వ్యక్తిని, ఒక స్త్రీ శరీరాన్ని కించపరచడం మొదలుపెట్టిన తర్వాత, అన్నిటికీ ఆమెనే బాధ్యులు చేయడం మొదలుపెట్టిన తర్వాత, తప్పనిసరిగా దాని యొక్క రిటాలియేషను చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. నువ్వు రేపులకి స్త్రీలను వ్యక్తులుగా బాధ్యతలు చేసినప్పుడు, సమాజంలో ఉండే ఆధిపత్యం ఇంకోటి భాగం కాదు, నువ్వే కారణం, నీ శరీరమే కారణం అని చెప్పినప్పుడు, నా శరీరం అనేది నా చాయిస్, నీకు ఇష్టం వచ్చి నేను ఫలానా డ్రెస్ వేసుకున్నాను కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేయడం కుదరదు అనే దాని రిటాలియేషన్లో ఇది వ్యక్తిగతమైన చాయిస్గా ఆమె తీసుకొని వచ్చింది. దీన్ని ముందు మనం అర్థం చేసుకోవాలి. రెండోది విషయం ఏంటంటే, మనం అందరం మాట్లాడేటప్పుడు స్త్రీలకి హక్కు ఉండాలి అని మాట్లాడుతున్నాం. హక్కు ఉండడం అనేది చాయిస్గా లేదు ఇవాళ, ఏ స్థాయి స్త్రీలకి లేదు. ఆ మాటకొస్తే దీపికా పడుకోనేకి కూడా లేదు. దీపికా పడుకోనేకి ఎంత బాగా లేదంటే, ఇప్పుడు ఆమె చెప్పింది చూడండి, నేను సైజ్ 0 ఉండాలా, సైజ్ 15 ఉండాలా, నేను నిర్ణయించుకుంటాను. నాకు నిజంగా నవ్వొచ్చింది అది చూస్తే. అంటే ఆ కోరిక ఉండడం వేరు, నేను నిర్ణయించుకోవచ్చు, నేను 0 ఉండాలా లేకపోతే నేను బుల్డోజర్లా ఉండాలా నేను నిర్ణయించుకోవచ్చు. కానీ ఆమె నిర్ణయించుకోలేదు, ఎందుకంటే ఆమె బాడీ కమర్షియలైజ్ అయింది. ఆమె బాడీ ఏ సైజులో ఉండాలో ఆమె నిర్మాతలు, దర్శకులు, ఆమె చేసే సినిమాలు నిర్ధారిస్తాయి. ఆమె కమర్షియలైజ్ అయిన బాడీని విముక్తి చేసుకోవడానికి ఏ మార్గం అవలంబిస్తుంది, ఎట్లా రిజెక్ట్ చేస్తుంది, దాన్ని ఓవర్కమ్ అవడానికి తనలాగా విఫణ వీధిలో ఫణం పెట్టిన స్త్రీల శరీరాలని విముక్తి చేయడానికి ఈ దేశ మహిళలకు ఉండే, లేకపోతే ఆమె స్థాయిలో దేశ మహిళలందరి గురించి వదిలేద్దాం, ఆమె కర్తవ్యం కాదు వాళ్ళందరికీ సంబంధించి, కానీ ఆమె పనిచేస్తున్న ఫీల్డ్లో ఉండే మహిళలు, లేకపోతే ఆమె ఫ్రస్ట్రేషన్కి గురవుతున్న
ఫిజికల్ కమర్షియలైజేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆమెకుండే చాయిస్ ఏంటి, ఆ చాయిస్ కోసం ఆమె చేయదలుచుకునే యుద్ధం ఏంటి అంటే దాన్ని కూడా ప్రస్తావిస్తే దానికి ఒక సమగ్రత వచ్చి ఉండేదేమో. రైట్, అంటే ఇప్పుడు మెటఫర్ మీరు అంటే పొయిటిక్ మెటఫర్ అదంటే అన్నీ వచ్చి ఉండొచ్చు, బట్ కానీ అందులో ఏవైతే ఉన్నాయో అది ఆమె వ్యక్తిగతమైన చాయిస్, ఆ భావ ప్రకటన స్వేచ్ఛను మీరు అన్నారు. కానీ అవి ఏవైతే చాయిసెస్ అంటున్నారు ఇవాళ చాలామంది ఆమె సెక్షువల్ చాయిసెస్ గురించి వాళ్ళ ప్రధానమైన చర్చ, మిగిలిన వాటి గురించి పెద్దగా ఉందని నేను అనుకోను. ఈ చాయిసెస్ ఈ దేశంలో పురుషులు చాలా కాలంగా ఉన్నాయి వాళ్ళకు, అంటే అసలు వాళ్ళు అడగాల్సిన పని లేకుండా ఉన్నాయి కదా. సో అది స్త్రీ అనటమే ఇవాళ బరి తెగింపుగా కనిపిస్తుందని నాకు అనిపిస్తుంది. రేవతి అంటే దీని మీద ఒకటి ఉంది కదా, ఆల్రెడీ ఖుష్బూ మీద వర్జినిటీ ఇస్ నాట్ ఎన్ ఇష్యూ అన్నప్పుడు మనం ఎన్ని కేసులు వేసామో గుర్తుంది కదా. రైట్. రెండోది ప్రీ మ్యారిటల్ సెక్స్ గురించి మొన్న ఒక ఆయన మాట్లాడుతూ భాజపా నుంచి ఒక భాజపాను విహెచ్పిను మాట్లాడుతూ ఆయన మాట్లాడింది వింటే మనం ఆశ్చర్యపోతాం. ఆయన ఏమంటాడంటే పెళ్లికి ముందు స్త్రీ పురుషులు శారీరక సంబంధం పెట్టుకోవడం అనేది వ్యభిచార నేరం అంటాడు ఆయన. బాబు, భారతదేశ రాజ్యాంగం చట్టం అలా చెప్పలేదు. 18 సంవత్సరాల లోపు వరకు నేరం చేసాం, అది వేరే సంగతి, దాన్ని నేరంగా పరిగణించాం. తర్వాత కాన్సెన్సువల్ సెక్స్ ఇఫ్ యు ఆర్ నాట్ మ్యారీడ్ అది చట్టరీత్యా కమర్షియల్ కానప్పుడు అది కాదు, పురుషులకు ఒక హక్కుగా ఉన్న విషయం ఇవాళ. అంటే రెండోది వివాహానికి సంబంధించి మళ్ళీ వస్తాను దేవి దగ్గరికి. రేవతి గారు మీరు మీ టేక్ ఏంటి దాని మీద? అంటే ఇవాళ పురుషులకి ఉన్న చాయిస్ స్త్రీ మాట్లాడితేనే అది ఇష్యూ అవుతుందా అని అనిపిస్తుంది. అంటే ప్రాబ్లమాటిక్గా ఉండొచ్చు అన్ని ఇష్యూస్, ఎందుకంటే అన్నీ తీసుకురావడానికి ట్రై చేశారు ఆ 3 నిమిషాల్లో. బట్ ముఖ్యంగా మనకు సమస్య వస్తున్నది ఇక్కడ సెక్షువల్ చాయిసెస్ అనేవి స్త్రీకి ఉండటం. అసలు ఈ దేశంలో స్త్రీకి కామోద్రేకం ఉండటమే తప్పు అని భావించే దేశం ఇది చెప్పుకోవాలంటే. సో అందుకని ఆమె అసలు ఆ చాయిస్ గురించి మాట్లాడటమే కష్టంగా ఉందేమో, అది షాకింగ్ ఏమనిపిస్తుంది నాకు. యాక్చువల్లీ ఈ వీడియో చాలా పవర్ఫుల్ వీడియో అండి. very powerful for every woman to feel, you know, there's a woman who spoke and she spoke about ela undali, ela ammayilu undarani. Kani indulo ee video lo what I felt, my personal opinion is, ippudu freedom anedi is good, independent freedom is very good for everyone, but what is good freedom? See, when I become a personality of a famous personality, when I want to voice out, it doesn't become personalized. Right. It is integrated with your cultural, traditional, and for what you want to voice out. And the vocabulary what is used, being an educationist, which I see from the kids, how viral they sing and all those things, the vocabulary what is used, and she being famous and she's liked by so many people as kids also. Kids really love her, basically, I've seen that. So the vocabulary I use is, I can come 4 AM, my choice. I can come in the night, my choice. I can have, see, definitely it's your choice. But the words what are used are not really that kind of freedom which is good freedom for many people. So we as elderly people, when we know we are individualistic, we have responsibility and know how to use freedom. But when you're famous, you can't talk all those things. It becomes a very personalized, is what I felt in this video. But it's definitely a wonderful, powerful thing, what a woman wants to speak about. Okay, what she wants to, ipudu sexuality gurinchi vaste, it's a very personalized aspect, and you know, it need not be really told out all the time. You know, I might, I may not, I want to. It becomes a underline, you know, freedom which is not open, you know, it's not, that's my personal opinion. అంటే ఏమంటున్నానంటే ఏదైతే పురుషులు ఎక్సర్సైజ్ చేస్తూ వచ్చారో వాటిని స్త్రీ మాట్లాడితేనే సమస్యగా మారిందని ఆమె. షీ ఈజ్ నాట్ సేయింగ్ ఐ విల్ డూ దిస్, ఓకే, డూయింగ్ ఆర్ నాట్ డూయింగ్ ఈజ్ ఆల్సో మై చాయిస్, దట్స్ వాట్ షీ ఈజ్ సేయింగ్, రైట్? అక్కడ అవి అతను మాట్లాడుతున్నది. అయితే దీనికి ప్రధానంగా వస్తున్నది ముఖ్యంగా సోనాక్షి సిన్హా ఇంతకుముందు మాట్లాడుతుంటే మనం చూసాము. ఆమెనది ఇది స్త్రీలకు కావాల్సింది సాధికారత, నాట్ లైంగిక స్వేచ్ఛ కాదు అనే మాట వాడుతున్నారు. అంటే ఈ రెండింటినీ అట్లా విభిన్నంగా చూడొచ్చా? అంటే ఇది సాధికారత వర్సెస్ లైంగిక స్వేచ్ఛ అనేది ఉంటుందా? మీరేమనుకుంటున్నారు పద్మావతి గారు? అంటే ఐ couldn't completely hear what Sonakshi Sinha said, but ఈ వీడియో అయితే we should take the essence of it, not the actual words or not the actual situation that she said. Just the essence of it, a woman, like if you just heard a voice, not Deepika Padukone pakkaku pedte oka voice laga manam chuste, it's a powerful video, powerful message.
I'm really sad to say in today's times, Indian women ki, it's a very powerful thing. We all feel it in our hearts to speak like this, to live like this. But సరే తను ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ కాబట్టి వారు అన్నట్టు వారు ఏం మాట్లాడినా ఏం చేసినా ఒక సొసైటీకి ఒక మెసేజ్ వెళ్ళాలి. సో ఇఫ్ యూ టేక్ ది ఎసెన్స్ ఆఫ్ ద హోల్ వీడియో, ఐ థింక్ ఇట్స్ గుడ్. ఇట్ మేక్స్ అ ఉమెన్ ఫీల్ నో వీ క్యాన్ డూ అనే ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అండ్ ఎస్, వాల్యూ సిస్టమ్స్ అంటారా, మనం అందరము మన ఇండియాలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి మన అమ్మ నాన్నలు, మనం చదువుకునే స్కూల్ కానీ మన సిస్టమ్ కానీ మంచి వాల్యూ సిస్టమ్ ఉంది. అది మళ్ళీ మనం ఎట్లా వాడుకుంటాం అనేదే దట్ ఈస్ అగైన్ లెఫ్ట్, అండ్ దట్స్ వై ఇట్ బికమ్స్ అ చాయిస్. అంటే వాల్యూ సిస్టమ్ ఉంది అనేది ఒక పెద్ద హిపోక్రసీ అనిపిస్తుంది పద్మావతి గారు. ఎందుకంటే మనం ఏదైతే ఇండియన్ వాల్యూ సిస్టమ్ అని చెప్తూ ఉంటామో, మనం బోస్ట్ చేసుకుంటామో, దట్ ఈస్ యాక్చువల్లీ నెవర్ ఫాలోడ్ ఇన్ దిస్ కంట్రీ. ఇట్స్ నాట్ ఫాలోడ్, బట్ ఇట్ ఎగ్జిస్ట్. For people who follow it, it's great. The whole world also says that. Right. But sorry, nowadays మనం కూడా అంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అంటే మనం చెప్పుకుంటామండి ఇది రాముడు పుట్టిన దేశం ఏకపత్ని వ్రతం అని. వీను ఎంత హంబగో మనకు తెలుసు నిజంగా. అది ఈ దేశంలో మనకు ఇండియా టుడే సర్వేస్ చూసాం, ఎవ్రీ టైమ్ దే కమ్ అప్ విత్ ఏ సర్వే అండ్ తెలుసు. అండ్ బట్ ఇప్పటికీ కూడా మనం చాలా చెప్పుకుంటాం ఇది మనకు చాలా గొప్ప వాల్యూ ఉంది. ఎక్కడుంది ఆ వాల్యూ వెతకాలి, బహుశా భారతదేశంలో ఎక్కడుందో ఇంకా తెలియని విషయం. తేజ గారు, యాజ్ ఎ మేల్ మీరు ఎట్లా తీసుకుంటున్నారు దీన్ని? అది ఆవిడ ఇష్టం, రైట్. సో ఐ డోంట్ హ్యావ్ కామెంట్ ఆన్ ఇట్. కానీ ఇట్లా ఈ ఇష్టం ఈరోజు అంటే అక్క ఇందాక మాట్లాడితే కమర్షియలైజ్ అయిన బాడీ అని చెప్పి, ఇది ఉత్పాదకకి సంబంధించినటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఉత్పాదక రిలేటెడ్ ఇష్యూస్ని ప్రాచుర్యం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఏ సమయంలో ఆ సమయంలో ఆ స్త్రీలు వాళ్ళ స్వేచ్ఛని ఇష్టాన్ని ప్రకటించుకున్నారు. మీరు బెంగళూరు నాగరత్నం అవ్వచ్చు, దేవదాసి వ్యవస్థ ఉండాలి అని ప్రకటించుకున్నటువంటి మహిళ సుబ్బలక్ష్మి అవ్వచ్చు, కర్ణాటక సంగీతంలో తనకంటూ ఒక ముఖ్యమైనటువంటి పేరు తెచ్చుకున్నటువంటి మహిళ కావచ్చు. అలానే సానియా మిర్జా అవ్వచ్చు, ఫత్వా రిలీజ్ చేస్తే ఎన్ని అంగుళాల బట్టలు వేసుకోవాలనేది నాకు నేను ప్రకటించుకోగలను అని చెప్తున్నారు. అలా అనేక మంది మహిళలు ఉంటారు. అనేక మంది మానరికాల్ని కాదని పెళ్లిళ్ళు చేసుకున్న మహిళలు ఉన్నారు. కాబట్టి ఒక విషయం పైన ఎటువంటి సైద్ధాంతిక రూపకం లేనటువంటి విషయం పైన దానికి ప్రాముఖ్యత ఇవ్వటం ఇప్పుడు ఈ సమాజంలో జరిగేటటువంటి పనిలో భాగంగానే ఆ వీడియోకి అంత ప్రాముఖ్యత వచ్చిందని నేను అనుకుంటాను. ఆ వీడియోకి ఎంత ప్రాముఖ్యత వచ్చిందో నేను అనుకోవటం దీపికా పడుకునే ఇతర వీడియోస్ క్లిప్పింగ్స్ ఏవైతే ఉన్నాయో సినిమాల్లో ఉండేటటువంటి క్లిప్పింగ్స్కు వాటికి కూడా 40 లక్షలే వచ్చి ఉంటుంది. కాబట్టి నేను దానిపైన ఏం పెద్ద స్పందించాలనుకోవట్లేదు. కాకపోతే అది ఆవిడ ఇష్టం, అది నేను గౌరవిస్తాను. రైట్. అంటే దానికి వ్యతిరేకంగా ఒక మేల్స్ మై చాయిస్ అని కూడా వచ్చింది. అంటే నిజంగానే మేల్కి ఆ చాయిస్ లేదా, ఇవాళ కొత్తగా చాయిస్ ప్రకటించుకోవాల్సిన అవసరం ఉందంటారా? అంటే ఎప్పుడైనా ఒక వ్యూకి కౌంటర్ వ్యూ ఉంటుంది అనేది కూడా అర్థం చేసుకోవాలి. బట్ ఇట్ ఈస్ ఎ కౌంటర్. మన దేశంలో మీరు ఇందాక మాట్లాడుతూ రాముడు పుట్టిన దేశం అని, నేను అసలు రాముడు పుట్టాడో లేదో అని కూడా నమ్మను. ఆఫ్ కోర్స్. అలానే మేల్కి ఆ స్వేచ్ఛ ఉందా లేదా అని చెప్పాల్సింది బాధపడుతున్నటువంటి మేలే. నేను మీరో ఆ వీడియోనో కాదు. 498A ఉండాలి అని ఎంతైతే ఉద్యమం జరుగుద్దో 498A అంత ఇబ్బంది పెడుతుంది అని జరిగేటటువంటి ఉద్యమాన్ని కూడా గుర్తించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రజాస్వామ్య దేశంలో ఉండాలి. డిఫెన్స్ లాయర్ గారు మాట్లాడుతున్నారు. అది లేకపోతే దానికి వచ్చేటటువంటి పర్యవసానాలని మనం ఏ విధంగా అర్థం చేసుకోగలం అనేది చాలా పెద్ద పొరపాటు జరుగుతుంది. అలానే మనం రేపు ఎందుకు జరుగుతుంది అనేటటువంటి చర్చ మొన్న ఈ మధ్య ఇందాక మాట్లాడుతూ అక్క ఆ వీడియో గురించి మాట్లాడారు. అందులో ఇద్దరు అడ్వకేట్స్ ఏవో కామెంట్స్ చేశారు. అసలు అడ్వకేట్ కామెంట్ చేయటాన్ని గురించి అంత ప్రచారం కల్పించడమే తప్పు, మొదటి తప్పు. అది దాన్ని ఒక విషయంగా పరిగణించడం రెండో తప్పు, తర్వాత దానిపైన చర్య తీసుకోకపోవటం మూడో తప్పు. ఇన్ని తప్పుల్ని మనం పెట్టుకొని మన సమాజంలో మూడో తప్పు చాలా తరచుగా చాలా పదే పదే జరుగుతూ ఉంటుంది. అది అలానే అనుకుంటాం మూడో తప్పు అటువైపు కూడా జరుగుతుందని కూడా గొడవ జరిగేది ఉంటుంది. 498 మిస్యూజ్ అవుతుందని, రేప్ కేసులో ప్రెజంప్షన్ ఉంటుంది తప్పని, అట్లా చాలా అనేక. కాబట్టి అటో ఇట అనేది మనం నిర్ణయించేటటువంటి పరిస్థితి ఉండకూడదు. దానికి ఒక సైంటిఫిక్ అండర్స్టాండింగ్ ఉండాలి,
ఒక రేషనల్ థాట్ ఎగ్జాక్ట్లీ తేజ గారు మీరు రెండు మాట్లాడారు కాబట్టి 498A అండ్ రేప్ కేసు 498Aలో ఇంకొక వాదన ఉండొచ్చని రేప్ కేసులో ప్రిజంప్షన్ ఉండొచ్చని ఇది చాలా పెద్ద చర్చ. ఐ థింక్ ఇవాళ మనం ఆ చర్చలోకి వెళ్ళదు, మనం తప్పకుండా ఈ చర్చ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇది లేవనెత్తినందుకు. వీ విల్ టేక్ ఇట్ అప్. తప్పకుండా మనం ఇది తీసుకుందాం. మీరు మళ్ళీ కానీ రైట్ ఓకే. సో ఇక్కడ ప్రధానమైన చర్చ ఇంకొకటి ఏంటంటే సోనాక్షి మాట్లాడినట్టుగా ఈ దేశంలో 2 భారతదేశాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. 2 దేశాలు డిఫరెంట్గా ఎగ్జిస్ట్ అవుతుంటాయి. అందుకోసం ఇంత వైలెన్స్ పక్కనే ఉంటాయి కాబట్టి చాలా వైలెన్స్ ఉంటుందని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఈ ఒక భారతదేశాన్ని ఇది రిప్రజెంట్ చేయలేదు అని, ఎందుకంటే మొన్న మేము మాట్లాడుకున్నాం ఇదే స్టూడియోలో ఇక్కడ నుంచి స్కూల్లో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్ వెళ్ళే పిల్లలు, ఆ పిల్లలు రోజు ఒక కాలేజ్కి వెళ్ళి రావటం అనేది వాళ్ళ జీవితంలో అతిపెద్ద పోరాటం. ప్రతిరోజు ఇంట్లో ఆకలి అన్నం లేకుండా బయలుదేరాలి, 10 నుంచి 15 కిలోమీటర్లు నడుస్తున్నారు, బస్ ఎక్కితే వేధింపులు, కాలేజ్కి వెళ్తే వేధింపులు, వీటన్నిటిలో సర్వైవ్ వాళ్ళు చదువుతున్నారు. అంటే ఒక పెద్ద పోరాటమే చేస్తున్నారు. వాళ్ళ ప్రతిరోజు జీవితం ఒక పోరాటం. అంటే దాన్ని ఎక్కడా ప్రతిబింబించట్లేదు అనేది ప్రధానమైన ఆరోపణ ఈ వీడియో మీద. అది ఇప్పుడు నేను దేన్ని ప్రాతినిధ్యం వహించదలుచుకున్నాను అనేది అది తీసే వాళ్ళకి సంబంధించిన చాయిస్ అండి. నువ్వు ఫలానాదే చెప్పాలి అని మనం చెప్పడం, డిమాండ్ చేయడం, ఆమెకి నిజంగానే ఆ కాన్షియస్నెస్ ఉంటే ఆమె రాస్తుంది, నేను వీళ్ళ పక్కన నిలబడుతున్నాను అని చెప్పి ఆమె చేస్తుంది. ఆమె ఒక సర్టెన్ పార్ట్ని తీసుకుని దాన్నే రిప్రజెంట్ చేయాలనుకుంది. సో ఈ రిప్రజెంటేషన్లో మనకు వచ్చిన అభ్యంతరాలు ఏంటి అంటే, ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరి వాల్యూస్ అయినా వాళ్ళు ఉండే భౌతిక పరిస్థితుల్లోనే పునాదిగా ఉంటాయి. ఆమె ఉండే ప్రస్తుత జీవన పరిస్థితుల్లో స్త్రీ శరీరాన్ని ఎట్లా చూస్తున్నారు, దేని గురించి మనం మాట్లాడలేదు అనే దానికి ఆమె నేను ఇందాక చెప్పినట్టు ఒక ప్రతిఘటన స్వరాన్ని వినిపించింది. ఓ స్వరం అంటూ వినిపించాక దాని మీద రకరకాల ప్రతిస్పందనలు వస్తాయి. అయితే ఇందులో కీలకమైన విషయం ఏంటంటే స్త్రీల శరీరాలకి సంబంధించిన చర్చ ఇవాళది కాదు. అది స్త్రీల శరీరాల మీద జరుగుతున్న ఈ ఆధిపత్య అకృత్యాలు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రతిఘటించడానికి రకరకాల స్వరాలు రకరకాలుగా ప్రయత్నించాయి. ఇవాళ దీపికా పడుకోనే ఏమంటుంది, నేను అసలు ప్రీమ్యారిటల్ సెక్స్ ఉండాలా వద్దా అనేది నా చాయిస్, నేను వెళ్తానా లేదా వేరే చాయిస్, కానీ అసలు నీకు అది చాయిసే లేదు, నువ్వు మాట్లాడడానికి వీలు లేదు అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రశ్న. అయితే రెండో అంశం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, స్వేచ్ఛ అనేది ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఉండదు. సమాజంలో స్వేచ్ఛ అనేది, ఐఎమ్ సారీ టు సే, స్వేచ్ఛకి విచ్చలవిడితనానికి మధ్య తేడా ఉంది. రైట్, గుడ్ బ్యాడ్ కూడా ఏముండదు. స్వేచ్ఛ అనేది ఉంటే, స్వేచ్ఛ గురించి మనం మాట్లాడడం ఉంటే అది సామాజికంగా మాత్రమే ఉంటుంది, వ్యక్తిగతంగా ఉండదు. దీపికా పడుకొని వాళ్ళు బట్టలిప్పేసి నా చాయిస్ అని చెప్పి బయట వీధిలోకి ఎందుకు వెళ్ళలేదు? అది చాయిస్ కాదు, చాయిస్ కాదు. కాబట్టి స్వేచ్ఛ అనేది సామాజికంగానే ఉండటం సాధ్యం అవుతుంది. రెండో అంశం ఏంటంటే, ఆ స్వేచ్ఛని సాధించడం కోసం నువ్వు అనుసరిస్తున్న పద్ధతులు ఏంటి? నేను చర్చ పెట్టదలుచుకున్నానండి, అప్పుడు నేను కావాలనుకునే 1-2 పక్క పదాలు వాడతాను, అది చర్చకి దారితీస్తుంది. ఇప్పుడు పెళ్ళైన తర్వాతకి సంబంధించి మాట్లాడదలుచుకుంటే, పెళ్ళైన తర్వాత నేను వివాహేతర సంబంధాలు పెట్టుకుంటాను, అది నా లైంగిక స్వేచ్ఛలో భాగం. ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే, నువ్వు పెళ్ళంటూ చేసుకున్నాక నువ్వు ఒక ఒప్పందాన్ని గౌరవించినట్టు నీ జీవిత భాగస్వామితో, నువ్వు ఒక ఒప్పందాన్ని గౌరవించిన తర్వాత అది మీ ఇద్దరికీ సంబంధించిన చాయిస్ అవుతుంది, మ్యూచువల్ అవుతుంది తప్ప నీ చాయిస్ అవదు. అది మనం గమనంలో పెట్టుకోవాలి. అంటే నీ స్వేచ్ఛ ఎప్పుడూ కూడా ఎదుటివాళ్ళ ముక్కు వరకే ఉంటుంది. ఎదుటివాళ్ళతో నువ్వు స్వచ్ఛందంగా ఒక ఒడంబడికి రావటమే వివాహం అయినప్పుడు, నువ్వు స్వచ్ఛందంగా వచ్చిన ఒడంబడికిని మళ్ళీ నేను ఉల్లంఘిస్తాను అంటే ఇక అది ఏమవుతుందంటే రిలేషన్షిప్లో తగాదాలు తప్ప ఇంకో కారణం ఉంటుంది. కాబట్టి స్త్రీలకు సంబంధించిన స్వేచ్ఛ గురించి మాట్లాడేవాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్త్రీల స్వేచ్ఛ కావచ్చు, పురుషుల స్వేచ్ఛ కావచ్చు, అది మీరు ఎదుటి వాళ్ళకి సంబంధించిన స్వేచ్ఛను కూడా గౌరవించడం ద్వారా మాత్రమే కొనసాగుతుంది అనే విషయాన్ని మనం గమనంలో పెట్టుకోకపోతే, ఫ్రీడమ్, వాట్ ఎవర్ ఫ్రీడమ్ ఆర్ రెస్పాన్సిబిలిటీ ఐ టేక్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఐ థింక్ అబౌట్ ద హోల్ ఫ్రీడమ్ ఆల్సో. యూనో అన్నట్టు సొసైటీ నార్మ్స్ ప్రకారంగానే ఒక ఫ్రీడమ్ అంటూ ఉంటుంది. అండ్ సారీ అండి, నీతికి సంబంధించిన స్వేచ్ఛ మనం మాట్లాడుతుంది, ఆమె నైతిక ప్రవర్తనకి సంబంధించిన స్వేచ్ఛ, ఎథిక్స్. దీంట్లో నీతికి సంబంధించిన స్వేచ్ఛ ఎట్లా ఉంటుందంటే, ఎప్పుడు కూడా వ్యక్తిలో కానీ సమూహంలో కానీ ఉండే నీతి మన వ్యక్తిగత నీతులన్నీ సామాజిక నీతులతో సంఘర్షిస్తూనే ఉంటాయి. మనం అనుకుంటాం నేను ఇది కరెక్ట్గా చేస్తున్నాను, అయినా సమాజం దీన్ని అంగీకరించట్లేదు. చాలా చిన్న ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు కాపు పంచాయతీలు ఆడపిల్లలకి నీ ఇష్టం కులంలో నీ ఇష్టం వచ్చినాన్ని పెళ్లి చేసుకోవడానికి లేదంటున్నాయి, దాన్ని చట్టం ఒప్పుకుంటోంది.
సమాజిక నీతి ఒప్పుకోవట్లేదని మనం అంటాం. అట్లాంటప్పుడు సమాజం నీతిను నా ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం నా నీతి అనుకునే చట్టం ఒప్పుకుంటోంది, సమాజం ఒప్పుకోవట్లేదు. నా ఇష్టం వాడిని పెళ్లి చేసుకుంటాననేది చట్టపరంగా ఉన్న హక్కు. కానీ నీకు సమాజం అక్కడ ఉన్న బలమైన కుల ప్రాతిపదిక మీద మత ఛాందసత్వం మీద నడుస్తున్న సమాజం నీకు ఆ చాయిస్ లేదంటుంది. అదే మతం ఏమంటుంది, నీకు నీతి బోధించేటప్పుడు మనసు లేని మనవు వ్యభిచారంతో సమానం అంటుంది, కానీ మనసు లేకుండా వితిన్ క్యాస్ట్ చేసుకోమని చెప్తుంది. అంటే ఈ వైరుధ్యాలు ఏవైతే ఉన్నాయో నీతికి, వ్యక్తి నీతికి, సామాజిక నీతికి మధ్య స్పర్ధ అంటే వాళ్ళిద్దరికి మధ్య కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ లో ఏది ముందుకెళ్తుంది, అసలు ఈ కాన్ఫ్లిక్టే సమాజాన్ని, సామాజిక నీతిని చర్చకి పెడుతుంది, ముందుకి నెడుతుంది. దాన్ని మనం ఆహ్వానించి తీరాలి. నేను చెప్తుంది ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడు అది ఎప్పుడు ఉంటుందండి, వైయక్తిక ధర్మము, సామాజిక ధర్మం అంటారు. ఈ రెండిటికి ధర్మం వేరు, నీతి వేరు. అంటే ఇక్కడ నామ్స్ అనేవి ధర్మం అని మనం అనుకుంటే, వైయక్తిక ధర్మానికి, సామాజిక ధర్మానికి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మనిషి ఏది ఎంచుకుంటారనే చర్చ బహుశా మనకు పురాణాల కాలం నుంచి నడుస్తుంది. వెరీ ఇంట్రెస్టింగ్లీ ఎంచుకోలేనప్పుడు చచ్చిపోయారు ఏకవీర లాంటి వాళ్ళు. ఏకవీర కేసు ఎగ్జాక్ట్లీ దట్. ఆమె ఎంచుకోలేకపోయింది కాబట్టి సామాజిక ధర్మానికి కట్టుబడలేకపోయింది, వైయక్తిక ధర్మాన్ని కాదనలేకపోయింది కాబట్టి ఆమె చనిపోయింది. సో అంటే ఏమవుతుందంటే ఇక్కడ మనం దీనికే కట్టుబడాలి అంటే మళ్ళీ అది స్త్రీల మీద ఒక హింసకే దారితీస్తుంది కదా. ఇప్పుడు తను కట్టుబడి ఉండాలి అని అనట్లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను అనేది ఏంటంటే వై వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ హోల్ డిస్కషన్ ఇస్ one lady said it's my choice. Definitely it's her choice. She can do ఇంతకన్నా ఇంగ్లీష్ వీడియోలు ఉన్నాయి, చాలా మటుకు ఇంకా బోల్డ్గా చెప్పినవి ఉన్నాయి. అంతకుముందు ఖుష్బూ ఆల్సో సెడ్ సర్టన్ థింగ్స్. డెఫినెట్లీ వీ డోంట్ సే దట్స్ రాంగ్. See, as educated and we have learnt and certain level we have crossed and we know what's right and what's at least some things which is right. కానీ ఇక్కడ ఈ చాయిస్ అనే ఎందుకు కాంట్రవర్సీ వచ్చింది? Why? There are certain things which have shaken lot of people. Women are not supposed to have any choice in India. No, I don't get that as that aspect actually. No, and that's a silent rule actually. That is a rule here. And I think whatever women want to do personally, and she has a self esteem, and she has proven her to be individualistic. I think she does her own ways. But she need not, I mean, there are certain things which as a responsible woman, I feel that freedom of using words is very important, is what I feel in that concept. Yeah, just one thing. Yeah, and I think ఆ క్వశ్చన్ మళ్ళీ ఐ కమ్ బ్యాక్. భారతదేశంలో రెండు భారతదేశాల గురించి మాట్లాడుకుంటాం మనం. ఇది ఒక అర్బన్ ఎడ్యుకేటెడ్ ఎలీట్ విమెన్ స్వేచ్ఛ. ఇది భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండి ఇంకా పేదరికంలో ఉండి మినిమం చాయిసెస్ కూడా నన్ను తాకొద్దు అని చెప్పడానికి కూడా చెప్పను కూడా లేని విమెన్ ఉన్నారు. ఈ రెండింటికి మధ్య వైరుధ్యంగా చూస్తున్నారు దీన్ని బేసిక్గా. దాని మీద మీ టేక్ ఏంటి? అది దాన్ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటున్నారు? నేను అదే అండి, దిస్ ఇస్ అ పర్సనల్ వీడియో ఫస్ట్లీ, అండ్ తను అంటే పర్సనల్ వీడియో ఇప్పుడు ನಾವು ప్రపంచవ్యాప్తంగా దిస్ ఇస్ ద వే వచ్చింది, బట్ ఒరిజిన్ ఎవ్రీవన్ టెల్స్ దేర్ స్టోరీ విచ్ ఇస్ అ సోషల్ స్టోరీ అగైన్, రైట్? అంటే నేను పుట్టిన దేశం నుంచి, నా కల్చర్ నుంచి, నా పెరిగిన దీని నుంచి వచ్చే స్టోరీ, జస్ట్ స్టోరీ ఆఫ్ దిస్ కల్చర్. అగైన్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు దట్. ఈ రెండిటి మధ్యన కూడా ఇఫ్ ఎనీబడి జస్ట్ ఫర్ డిస్కషన్ సేక్ ఆల్సో వీ షుడ్ లుక్ ఎట్ ది ఎసెన్స్ ఆఫ్ ఇట్, ది వర్డ్స్ అండ్ లైన్స్, ఎవ్రీథింగ్ షీ హస్ పుట్ ఇట్. తను అన్నట్టు మరి ఇవాళ రేపు వచ్చే ప్రాబ్లమ్స్ బట్టి తను షీస్ గివెన్ అ స్లాప్స్టిక్ జవాబు ఇచ్చింది, అంతేగాని ది ఎసెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ ద సేమ్ వెదర్ ఇట్ ఈస్ ఫర్ అ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ అర్బన్ బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేటెడ్ దీనికి చదువుకి ఈజ్ నాట్ ద పాయింట్, సంస్కారం ఇస్ ద పాయింట్. It's the essence that we have to look at this. Okay, she wanted it, she's comfortable saying this language because where she works or she, and ival repu everybody is talking about a physical appearance of a woman. Why? We are also another human being, as a man is, a gender, a different species. Man okarnokaru parasparanga respect cheskovali. Choices have to be respected, and this rest everything can be something else. And దీంతో ఐడెంటిఫై అవుతున్న వాళ్ళు ఎవరనేది every woman can identify in the true spirit of it. But do not go with the words battalu or the atla gaadu. It's the true spirit behind it with which she said we should take the bigger picture. Right. If you understand that bigger picture. Yeah, we should take it in. The whole idea in the last dialogue also what she says,
I am the universe and I can choose what it is. And It's a నిజంగా very కూడా powerful word. ఈ It's a very చిన్న powerful word. వర్డ్స్ ఏవైతే యూజ్ చేయాలి, ఈవెన్ ఇఫ్ వి కమ్ డౌన్ టు వర్డ్స్, ఐ వుడ్ లైక్ టు లుక్ ఎట్ ద పాజిటివ్ సైడ్. షీ సెడ్ స్మాల్ ఫ్రేజ్, అందరం ఉంగరం కానీ ఆర్ ఏమది బొట్టు అండ్ సంథింగ్ ఎల్స్. షీ సెస్ అవి నా ఆర్నమెంట్సే, నా నిజమైన ప్రేమ ఇస్ ఎటర్నల్ ఫర్ యూ, రెస్పెక్ట్ దాట్. వై డోంట్ వి లుక్ ఎట్ దాట్? దట్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ రిలేషన్షిప్, రూరల్ కానీ. ఇట్స్ బేసికలీ రెండు అండి, మ్యాన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్, బోత్ దేర్ చాయిసెస్ ఆర్ ఈక్వల్, బోత్ హ్యావ్ టు రెస్పెక్ట్ ఈచ్ అదర్. మ్యాన్ని తక్కువ చూడొద్దు, ఉమెన్ని ఎక్కువ చూడొద్దు. ఇద్దరు పరస్పరంగా రెస్పెక్ట్ చేసుకుంటేనే ఓ మంచి సమాజం ముందుకు పోతుందని నేను భావిస్తున్నా. ఇట్స్ మోర్ అబౌట్ ది ఎసెన్స్ లెట్స్ టాక్ అబౌట్, నాట్ ది యాక్చువల్. ఇస్ వాట్ ఐ ఫీల్. ఇంతకుముందు దేవి మాట్లాడుతూ ఒకటి అనుకున్నా, అంటే ఈ దేశంలో ఏదైతే మనం భారతీయ సంస్కృతి అని చెప్పుకుంటున్నామో దట్ ఈస్ యాక్చువల్లీ మళ్ళీ అబ్జెక్షన్. భారతీయ సంస్కృతి కదా, భారతదేశంలో ఉండే రకరకాల సంస్కృతులు. రైట్, ఓకే. భారతీయ సంస్కృతిగా ఏదైతే ప్రొజెక్ట్ అవుతుందో రాముడు ఏకపత్ని వ్రతం లాంటిది ఉంది కదా. సో దీన్ని నిజంగానే ఇది ప్రాక్టీస్లో ఎవరు లేరు. అంటే మీరు ఇంతకుముందు అన్నారు ఒక స్వచ్ఛందంగా ఉన్న ఒప్పందం నుంచి వైదొలుగుతానంటే ఎలా అనేది మీరు అంటున్నారు. బట్ ఈ దేశంలో పురుషులు చాలా కాలంగా వైదొలుగుతున్నారు. చాలా విచ్చలవిడి అనే మాట వాడొచ్చో లేదో తెలీదు, విచ్చలవిడిగా హక్కుగా కూడా వైదొలుగుతున్నారు ఈ ఒప్పందం నుంచి. బట్ ఆ మాట స్త్రీ అంటే ఎందుకు సమస్య కావాలంటే అది ఇంతకుముందు అనుకున్నాం మనం అనేకసార్లు ఇండియా టుడే సర్వేస్ వాళ్ళు ఫోకస్ ఆన్ దిస్, రైట్? ఎవ్రీ టైం వాళ్ళు ఫోకస్ చేస్తే చాలా షాకింగ్గా ఉంటాయి ఎవ్రీ టైం మనకి. బట్ అది కానంత చర్చ ఇది ఎందుకు అవుతుంది అనేది అంత సమస్య మగవాళ్ళకి కూడా ఉంటుందేమో. ఇందాక అంటే సైజ్ 0 గురించి దాన్ని, అట్లానే 6 ప్యాక్ గురించి కష్టపడే వాళ్ళు చాలా మంది అబ్బాయిలు. సో సమస్యల గురించి ఆ విధంగానే మనం ఒక ఫిజికల్ అపియరెన్స్ అనేది ఇప్పుడున్నటువంటి సమాజంలో అదొక అంతర్భాగం అయిపోయింది. దాన్ని కమర్షియలైజ్ చేయటంలో ఒక భాగం అయిపోయింది. దాన్ని కేవలం ఒక మహిళకు అంటించటమో మగవాడికి అంటించటమో అనేది, కానీ ఆ చర్చ కూడా తేజ గారు మీరు పాయింట్ చేశారు. నేనేం చెప్తున్నానంటే అది కాదు, అంటే వివాహేతర సంబంధాల గురించి సంబంధాలకు కూడా, అంటే పురుషులు చాలా యథేచ్ఛగా చేస్తున్న ఈ పని ఇవాళ స్త్రీ నేను చేస్తే తప్పేంటి అని ప్రశ్నిస్తే ఎందుకు సమస్యగా చూస్తున్నాం మనం? అసలు ఎవరికి సమస్య ఉండదు. ఎప్పుడు సమస్య వస్తుందంటే ఎవరన్నా నేను చేసిన దాన్ని కూడా ఒప్పుకోవాలి అని వాళ్ళతో ఘర్షణకు దిగిన రోజు సమస్య వస్తుంది. నా చర్య నా ఇష్టం అనుకున్న రోజు సమస్య ఉండదు. పురుషులు ఎప్పుడు కూడా మీరు కనుక గమనిస్తే, ప్రాబ్లీ యు ఆర్ రిఫరింగ్ టు సర్వేస్, ఐ థింక్ 50 to 60% ఆఫ్ illicit relationships ఆర్ సీక్రెట్ ఈవెన్ ఫర్ మెన్. అబ్బాయిలకు కూడా ఈ సీక్రెట్ ఇష్యూసే. సగం మందికి సీక్రెట్, సగం మందికి కాదు. సగం మంది బాహాటంగా తిరుగుతుంటారు. బాహాటంగా తిరిగే వాళ్ళలో కూడా మహిళలే కదా అటు. సో అండ్ ఇదే సమస్య అటు గే, లెస్బియనిజం, ఇతర విషయాలపైన కూడా ఉంది. అది కేవలం దీని వరకే పరిమితమైనటువంటి సమస్య కాదు. అసలు సెక్స్ గురించే ఒక సమస్య ఉంది మన భారతదేశానికి. అది కేవలం మహిళకి సంబంధించిన సమస్య, పురుషుడికి సంబంధించిన సమస్య కాదు. అది అసలు సెక్స్ అనేది ఒక సమస్య. ఆ సమస్యని మనం ప్రాబ్లీ ముందుకు వెళ్ళడంలో ఆ సమస్య అక్కడే ఉండిపోయింది. మనం ముందుకు ప్రయాణించే ప్రయత్నం చేస్తాం. అది భారతదేశం వెనక ముందా అనే దానికి పెడితే బరువు అయిపోయింది. అది మనం బరువుని మనం దించుకోవడానికి దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం. అది చదువులో ఉండట్లేదు, చదువుకున్న తర్వాత ఉండట్లేదు, ఆ మాట్లాడుకునేటటువంటి వ్యవస్థ ఉండట్లేదు కాబట్టి అది బరువు అయిపోయింది. అది కేవలం మహిళా పురుషుల మధ్య ఉండేటటువంటి సమస్య మాత్రమే కాదు, అది ఇద్దరు పురుషుల మధ్య ఉండొచ్చు, ఇద్దరు మహిళల మధ్య కూడా ఉండొచ్చు అని మనందరం కూడా. అంటే తేజ గారు మీరు మాట్లాడుతున్న కాంటెక్స్ట్ ఏదైతే ఉందో, ఎక్కడైతే స్త్రీలు పురుషులు సమానంగా ఉన్నప్పుడు అది వాళ్ళ పర్సనల్ చాయిస్ అనుకోవచ్చు అనేలాగా మీరు అది ఆమె వాళ్ళ ఇష్టము, పురుషులకైనా స్త్రీలకైనా ఉండాల్సిందే అంటున్నారు. బట్ కానీ కాదు. మీరు మనం చూద్దాము, ఒక భర్త ఇద్దరు భార్యలు, ముగ్గురు భార్యలు చాలా కామన్ సొసైటీలో. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక భార్య ఇద్దరు భర్తలను చూసామా? అనుకుంటుంటేనే చాలా కష్టంగా ఉంది కదా, ఇది అలా సాధ్యం అవుతుందా? సో అంటే ఇద్దరు భర్తలు కూడా కలిసి ఉండటం కూడా కష్టం అయిపోయింది కదా ఇదే సమాజంలోనే కదా. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మనకి సెక్స్ అనేది సమస్య. వీ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ సెక్స్, నాట్ ద పీపుల్ లివింగ్ టుగెదర్. అది మనం ప్రాబ్లీ ఒక 30 ఏళ్ల క్రితం నుండి చర్చించుకోవడం మానేసి ఆ బరువును లాక్కొచ్చుకుంటున్నాం. అది వివాహేతర సంబంధమా, వివాహంలో జరగాల్సిన సంబంధమా? అంతకు ముందు నుండి అప్పుడు నుండి ఇంకా చర్చ కూడా జరగట్లేదు. అది నేను అంటుంది అప్పుడు వరకు చలము. నేను ఐ డోంట్ వాంట్ టు రిఫర్ ఎనీ నేమ్స్. చర్చని
వీ కుడెంట్ గో అలాంగ్ విత్ దట్ వాట్ వీఆర్ ట్రావెలింగ్. మనం వెళ్తున్న కొద్దీ దాన్ని కూడా చర్చను కూడా ముందుకు తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈరోజు ముందుకు తీసుకొని వెళ్ళేటటువంటి ప్రయత్నంలో ఇటువంటి వాటిపైన చర్చ జరగచ్చు, కానీ జరిగేటటువంటి సమయంలో అందులోనే వివిధ కోణాల నుండి కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందంట. ఏదైతే ఒక కోణం నుండే చూస్తూ మొదలు పెడతామో ఆ రోజు మళ్ళీ చర్చ వెనకబడిపోతుంది, మ్రొగ్గిపోతుంది, మరలా చర్చించేటటువంటి అవకాశం రాకుండా పోతుంది. కాబట్టి చర్చించేటప్పుడు అన్ని అంటే మనం కోణాల ఏ నుంచి చర్చ మనం లేవనెత్తినా కూడా వెంటనే వచ్చే మొట్టమొదటి బ్లో ఇది భారతదేశ సాంప్రదాయానికి విరుద్ధం. సెక్స్ ఎడ్యుకేషన్ కూడా విరుద్ధం అని చాలా చోట్ల ఇప్పుడు తీసేశారు కూడా. ఇట్స్ నాట్ దేర్ ఎనీమోర్ ఇన్ ద స్కూల్స్. అది కూడా ఇవాళ లేదని. ఆ సాంప్రదాయం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, ఆ సాంప్రదాయం ఉందో లేదో అడిగే వాళ్ళకి తెలుస్తుంది. నాకు తెలీదు మొదటి విషయం. రెండు, ఆ సాంప్రదాయాన్ని గౌరవించే వాళ్ళకి తెలియాలి, లేదా సాంప్రదాయాన్ని వ్యతిరేకించే వాళ్ళకి తెలియాలి. నాకు తెలియదు. ఇది సమస్య ఎంతవరకు అంటే ఇది నాకు నా పార్ట్నర్కి మధ్య ఉండాల్సినటువంటి సమస్య, లేదా నాకు మా పిల్లలకి ఎలా చేరవేయాలి ఈ విషయాల్ని అనే దాని మధ్య సమస్య, ఒక టీచర్ స్టూడెంట్స్కి ఎట్లా చేరవేయాలి అనే దానిపైన ఉండాల్సినటువంటి సమస్య. అసలు పూర్తిగా మన దేశంలో ఒక సైంటిఫిక్ ఆలోచన విధానాన్ని తొక్కేసినటువంటి రోజుల్లో ఈ రోజుకి కూడా రాకెట్ లాంచ్ చేస్తూ మనం ఏ రోజైతే దేవుడికి దండం పెట్టుకొని పూజలు చేసుకొని రాకెట్ లాంచ్ చేసి మోడల్ పెట్టి రాకెట్ అందుకే వెళ్ళింది దేవుడి దగ్గర కనుక్కునేటటువంటి రోజుల్లో ఇంత రాకెట్ వెళ్ళేటటువంటి సైన్స్లో తప్పకుండా మనం మన ఫిజికల్ ఇష్యూస్ మీద వెనకబడే ఉంటాం. దాన్ని కేవలం ఒక స్త్రీ పురుషుల మధ్య వైరుధ్యం మాత్రమే కాదు, అది పురుషుల మధ్య కూడా ఉంటుంది, స్త్రీల మధ్య కూడా ఉంటుంది. దాన్ని అన్ని కోణాల్లోనూ మనం సైంటిఫిక్గా మాట్లాడగలిగితేనే ఆ రోజే చర్చ ముందుకెళ్తుంది కదా. తప్పితే నా ఇష్టం నేను చేస్తాను కరెక్టే, అలానే అందరి ఇష్టాలు కూడా ఉన్నాయి. అందరి ఇష్టాలతో పాటు సమానంగా మాట్లాడగలిగిన రోజు, చర్చించగలిగిన రోజు, ఎటువంటి దాపరికం లేకుండా మనం దాని గురించి స్పష్టంగా మాట్లాడుకోగలిగిన రోజు ముందుకెళ్తాం. యా, ఓకే. అంటే సరే, మాట్లాడుకోగలిగిన పరిస్థితి లేకపోవడమే సమస్య. మాట్లాడటానికి చేసే ప్రతి ప్రయత్నానికి ఒక బ్లో ఉంటుంది అనేది మన ముందున్న సమస్య. ఇంకొక ప్రధానమైన కామెంట్ తను చేసింది, నేను నా పార్ట్నర్గా స్త్రీనైనా ఎంచుకుంటాను, పురుషునైనా ఎంచుకుంటాను, ఇద్దరినైనా ఎంచుకుంటాను అని ఒక మాట అన్నది. ఈ దేశంలో గే రైట్స్ గురించి, లెస్బియన్ రైట్స్ గురించి ఎంతో పెద్ద పోరాటాలు జరిగిన తర్వాత, కోర్టుల దాకా వెళ్ళిన తర్వాత కూడా ఆ మాట మాట్లాడితే పెద్ద తప్పుగా చూస్తున్న పరిస్థితి ఎందుకుంది అంటే? యా, తప్పు ఎవరు చూస్తున్నారు అనేది ఇంపార్టెంట్. పీపుల్ హూ ఆర్ వెరీ స్మాల్ మైండెడ్, who have not understood the overall concept of many things, దీన్ని ఎప్పుడు అందరు తప్పు అంటారు. ఇప్పుడు మీరు ఇంతగా అంటున్నప్పుడు ఎందుకు అమ్మాయి మాట్లాడితేనే ఇట్స్ అ బ్లో అంటే, డెఫినెట్లీ అమ్మాయి మాట్లాడితే ఎందుకు బ్లో అంటే అమ్మాయికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు మన దేశం. నేను అలా చూస్తాను. నేను people తప్పుగా పడుతున్నారు అంటే. సో నౌ ఇట్స్ ఎంటైర్ సోషల్ మీడియా, నౌ దేర్ ఆర్ పీపుల్, ట్విట్టర్ అండ్ సోషల్ మీడియా. ఇవాళ మనకి చర్చలన్నీ ట్విట్టర్లో, సోషల్ మీడియాలో, టీవీలోనే జరుగుతున్నాయి. అన్ని చర్చలు కూడా సంఘ పరివార్ అంతా దే ఆర్ అగైన్స్ట్. యా, సంఘ పరివార్ 377 మన UN లో ఓటు అగైన్స్ట్ ఓట్ అంటే దే ఆర్ బిలీవర్స్ ఆఫ్ దట్, సో దే ఆర్ అగైన్స్ట్ ఇట్. So they are people who love it also. So who are strong believers, definitely. ఇప్పుడు ఆయన అన్నట్టు ఇప్పుడు దేవుడు అనే నమ్మే వాళ్ళు కొంతమంది ఉంటారు. దాన్ని అది వెనకబడి ఉండటం అనేది ఆయన ఉద్దేశం. ఇప్పుడు there is always a contradiction for everything. So what we respect and what we created out of certain things have, everyone has personalized opinion. I think ఆయనకి దేవుడిని నమ్మే వాళ్ళతో సమస్య లేదు. మైండ్ లెవెల్, దేవుడి గురించి కాదు, మైండ్ లెవెల్. రాకెట్ లాంచింగ్ కూడా దేవుడితో ముడిపెట్టడం దగ్గర సమస్య, అక్కడ సమస్య ఎంత. సో అది let us take everything as a positive. As you said, women are not really never taken back. అంటే కొంతమంది మగవాళ్ళు who are very insecure, ఒక వాళ్ళ పిల్లలు ఇనేస్తే వాళ్ళు ఇంకోటి ఇనేస్తే ఇన్సెక్యూర్డ్ అనేవాళ్ళు చాలా ఇది ఫైట్ చేస్తూ ఉంటారు. డజంట్ మీన్ దట్ ఆల్ మెన్ రియలీ డోంట్ లైక్ ఇట్. ఇందులో ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇందాక నుండి వైరుధ్యం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, మన దేశంలో అసలు ఎంతమందికి ఇళ్ళు ఉన్నాయి, ఇళ్ళ సైజ్ ఎంత, మహిళ కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు వ్యక్తిగతంగా గడపటానికి ఎక్కడన్నా అసలు అవకాశం ఉందా? మనం పార్కులు ఎమ్మడిపోతున్నారని మనం మీ టీవీలో కానీ ఏ టీవీలో అయినా వేస్తూ ఉంటారు. మోరల్ పోలీసింగ్ అందరూ బయట నుంచి అసలు ఇంట్లో పడుకోవటానికే చోటు లేనటువంటి వ్యవస్థ మనది. మనం వాటి గురించి ఏ రోజు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయలేదు. మహిళ బయటకు వెళ్తుందా, లేకపోతే పురుషుడు బయటకు వెళ్తున్నారా, ఇద్దరు కలిసి పార్క్కి వెళ్తున్నారా,
లేకపోతే మోటార్ సైకిల్ మీద వెళ్తే ముద్దు పెట్టుకున్నారా, ఇదే సమస్య. కానీ అసలు ఇంట్లో రూమ్లో ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి స్పేస్, ప్రైవసీ, అత్త మామ 2 పిల్లలు, మొగుడు పెళ్ళం, 40 గజాలు, 40 గజాలు, చాలా పెద్ద ఎక్కువ ప్లేస్ ఇచ్చారు మీరు, చాలా ఎక్కువ. 40 గజాలు, 40 గజాలు 6. ఆ సమస్యను మనం అడ్రస్ చేయకుండా ఇంకా దేని గురించి, పర్వర్షన్స్ గురించి ఎట్లా మాట్లాడతాం? ఏది పర్వర్షన్ అంటున్నారు మీరు? ఏ పర్వర్షన్? నేను ఏది పర్వర్షన్ మీ దృష్టిలో? ఇప్పుడు గే లెస్బియన్ ఈజ్ ఎ పర్వర్షన్ ఫర్ సమ్, కొంతమంది పర్వర్షన్స్ ఆఫ్ బీయింగ్ ఎ గే, బీయింగ్ లెస్బియన్ ఈజ్ పర్వర్షన్. గే, లెస్బియన్, I mean not my perversions in quotations. Gay, lesbians, outside marriage, inside marriage and all this. మ్యారిటల్ రేప్ అనేది ఉంటుందని తెలియాలి కదా. మ్యారిటల్ రేప్ ఉంటుందని తెలుసు, మ్యారిటల్ రేప్ ని రేప్ గా పరిగణించమని చెప్పేశారు కదా, చెప్పేసింది కదా. ఇప్పుడు అంటే పెళ్ళైన తర్వాత స్త్రీలకి వాళ్ళ శరీరం మీద హక్కు లేదు అని చెప్పారు. దానికి రిటాలియేషన్ లో నా ఇష్టం అంది ఆవిడ. అవకాశం లేనటువంటి పరిస్థితి, స్త్రీలకు కాదు పురుషులకు కాదు, ఎవరికి వ్యక్తిగత జీవితానికి అవకాశం లేనటువంటి పరిస్థితి మన దేశంలో. అదేం కాదులే కానీ విషయం ఏంటంటే బానిసకి బానిస అంటే మగవాడికి ఇంకొంచెం ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది, ఆడవాళ్ళకి కొంచెం తక్కువ. దానిలో ఒక కొటేషన్ ఉంటుంది, ఐ యామ్ నెవర్ ఎ స్లేవ్ సో ఐ నెవర్ వాంట్ టు బి ఎ మాస్టర్, సో ఐ డోంట్ ఎవర్ బై దట్ ఫిలాసఫీ. బానిస కింద బానిస, అందరు బానిసలే కాబట్టి నేను దాని గురించి పట్టించుకోను. అందరూ బానిసల్లో కూడా తక్కువ బానిసలు, తక్కువ బానిసలు ఎక్కువ బానిసలు దానికి చాలా డెఫినెట్ తేడా ఉంది. తక్కువ బానిసలు ఎక్కువ బానిసలు ఎతికే రోజు మాస్టర్ స్లేవ్ డిఫరెన్స్ కూడా వస్తుంది. ఎక్కువ బానిస మాస్టర్ అనుకుంటాం మనం, తక్కువ అసలు మాస్టర్ మనం ఏ రోజుకి మనం గమనించలేం. అందుకే అంటుంది నువ్వు ఎక్కువ మాస్టర్ మీద నువ్వు యుద్ధం చేస్తున్నప్పుడు సామాజికమైన స్వేచ్ఛ, కమింగ్ బ్యాక్ టు దిస్ చాయిస్, సామాజికమైన స్వేచ్ఛ గురించి మాట్లాడితే మనం దాన్ని తప్పనిసరిగా పొలిటికల్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్లో మాట్లాడాల్సి ఉంటుంది. దీపికా పడుకోనే తన శరీరం నుంచి, తన వ్యక్తిగతమైన చాయిస్ నుంచి ప్రారంభించి అక్కడికి ఎందుకు వెళ్ళలేదు, వెళితే దీన్ని సామాజికీకరణం చేసి ఉండేది కదా, దీని మొత్తం వ్యవహారం ఇంకా బ్రాడెన్ అయి ఉండేది కదా అనే ఒక సూచన తప్ప వ్యక్తిగతమైన చాయిస్లో ఉండిపోవడం, మనం చర్చించిన లైంగిక స్వేచ్ఛల గురించి మాట్లాడాలి అంటే ఇంకొక ఆస్పెక్ట్ ఉంది, దానికి చాలా కీలకమైన ఆస్పెక్ట్ ఉంది. ఇవాళ నీ శరీరాన్ని భర్త వాడుకొనియటం, వాడుకోకపోవడం, లేకపోతే వివాహేతర సంబంధాల్లోకి వెళ్ళటం నా చాయిస్ అని నువ్వు మాట్లాడుతున్నప్పుడు అసలు తన శరీరాన్ని వేరే రకంగా వాడడానికి వీల్లేని విపరీతంగా ట్రాఫికింగ్ లోనవుతున్న 10 సంవత్సరాల పిల్లల దగ్గర మొదలు పెడితే శరీరాన్ని అమ్ముకోవడం తప్ప చాయిస్ లేని ఆడవాళ్ళు ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి ఏం చాయిస్ ఉంది లైంగిక స్వేచ్ఛల గురించి మాట్లాడాలంటే? దీన్నే అనాలి. కాబట్టి మనం చర్చించే దాంట్లో ఒకటి మనం ఒప్పుకోవాలి, అదేంటంటే మనం స్త్రీల శరీరాలకి సంబంధించి ఎంత ఎక్కువగా మాట్లాడము, ఎంత లైంగిక స్వేచ్ఛలు మగవాళ్ళకు కూడా మాట్లాడము, వాళ్ళకు కూడా రకరకాల భ్రమలు, రకరకాల అపోహలు ఈ విషయంలో ఉన్నాయి. దాన్ని మనం ఓపెన్గా మాట్లాడకూడని సబ్జెక్ట్ కింద మనం అనుకుంటున్నాం. ఎంత ఎక్కువ మాట్లాడమంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నార్త్ నుంచి మాకు ఏం చేస్తారంటే అక్కడ ఒక కుటుంబంలో మా ఫ్రెండ్స్తో నేను మాట్లాడేటప్పుడు ఒకరోజు చెప్తా ఉంది, ఏదో నించుని స్నానం చేస్తారా, చిన్న విషయం, నువ్వు కూర్చుని స్నానం చేస్తారా అని మాట్లాడితే, ఏం లేదు నేను ఏదో స్విమ్మింగ్ పోయి వస్తే మా డిస్కషన్ నడుస్తూ నువ్వు ఏం వేసుకుంటావు అవన్నా నడిచినాక మరి నువ్వేం వేసుకుంటావు అంటే, ఆడవాళ్ళు వాళ్ళ శరీరం వాళ్ళు చూసుకోకూడదు, అందుకని మేము కూర్చుని స్నానం చేసినప్పుడు కూడా ఏదో ఒకటి కట్టుకునే స్నానం చేస్తాము అని మాట్లాడింది. ఇవాళకి కూడా అది కొనసాగుతుంది అక్కడ. అంటే స్త్రీల శరీరాల మీద వాళ్ళకుండే హక్కుల్ని కనీసం చూడడం దానికి కూడా నిషేధించిన ఘనమైన సమాజం మనది. ఇక్కడ మగవాడి స్వేచ్ఛ, ఆడదాని స్వేచ్ఛ, వివాహేతర సంబంధంలో అనే దాంట్లో ఒకటే రూల్ ఉంటుంది, స్వచ్ఛందంగా ఇద్దరూ కలిసి ఒప్పందం చేసుకున్నాక వాళ్ళిద్దరూ కనుక స్వచ్ఛందంగా నీ దారి నువ్వు వివాహేతర సంబంధం పెట్టుకో, నా దారి నేను పెట్టుకుంటానంటే పంచాయతీయే లేదు. కానీ పంచాయతీ ఎప్పుడు వస్తుందంటే ఒకళ్ళకి ఇష్టం ఉండి వివాహేతర సంబంధం పెట్టుకోవడం, ఒకళ్ళకి ఇష్టం లేకపోతే వస్తుంది. అక్కడ ఒప్పందాల ఉల్లంఘన జరుగుతుంది. తర్వాత విషయం ఏంటంటే స్త్రీలకు సంబంధించి మాత్రమే ఈ చాయిస్ ఉంటుంది అని మాట్లాడడం. మగవాడు 24 గంటలు ఉల్లంఘిస్తున్నాడు, ఉల్లంఘించడానికి సామాజిక ఆమోదం ఉంది, వాడికి హక్కు ఉంది. అంటే వాడు తిరిగినా కానీ ఏమంటున్నారు, ఇప్పుడు మనం చాలా కేసుల్లో చూసాం, మన ఉమ్మడి రాష్ట్రంలో చూసాం. ఏంటి అంటే ఒక వివాహేతర సంబంధం పెట్టుకున్నప్పుడు ఈ ఆడవాళ్ళు వెధవ నాన్ను పెళ్లి చేసుకొని నువ్వు పోయి ఇంకో దాంతో ఉండేదేంట్రా అని వీడిని తన్నకుండా ఆ పెట్టుకున్న అమ్మాయి మీద హింసకు పాల్పడడం, చంపడం కూడా కొన్ని సందర్భాల్లో మనం చూసాం. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే
ఎవరిని తన్నాలి అనే విషయంలో కూడా ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేకుండా ఇంకో ఆడదాన్ని బ్లేమ్ చేసేది. మీరు అన్నారు ఇంకో ఆడవాళ్లే కదా ఉండేదని. ఇక్కడ మాట్లాడుతుంది ఎవరు ఒప్పంద ఉల్లంఘన చేశారు. అవతల ఉన్న స్త్రీ ఆమెకి వివాహం జరిగిందా లేదా, ఆమె వేరే ఉందా, విడోనా, ఇట్లాంటి కేసులు ఎక్కువ ఉంటాయి. ఒంటరి స్త్రీలే ఉంటారు. తన్నాలి కదా, ఈ భార్య తన్నాల్సింది వీడిని కదా. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే వీడు తిరిగినా ఏమంటారు ఆమెని, ఇప్పుడు వీడు వేరే అమ్మాయితో పెట్టుకున్నాడని పంచాయతీ పెట్టింది అనుకుందాం, ఏమంటారు, సర్దుకుపోమ్మా, ఏరా నువ్వు అట్ట తిరగడం తప్పురా అంటారు. అదే భార్య గనక వేరే సంబంధంలో ఉందంటే ఏమంటారు, ఏం మగాడన్నాక ఏం చేస్తారు, విడాకులు ఇచ్చిపారేరా, ఆడది అవినీతిలో తిరిగితే నువ్వేం, అయ్యో అంత అంటే చాలా బాగుంటుంది, చంపేయరా. వివాహేతర మన రోజు వచ్చే పత్రికల్లో వార్తలన్నీ అవే. భార్యకు అటువంటి సంబంధం ఉందని తెలిస్తే చంపేయటమే మార్గము. వాడు చంపేయడానికి ధైర్యం లేకపోతే మాత్రమే విడాకులు ఇస్తారని ఇవాళ ప్రపంచం అనుకుంటుంది. అంటే ఇవాళ అది ఎందుకు అంత అవుతుందంటే చాలా మందికి అది చాలా కష్టంగా ఉంది. దట్స్ వాట్ ఐ ఫీల్. ఏమంటారు రేవతి గారు మీరు? ఇప్పుడు మనం ఇప్పుడు దాకా నేను ఎప్పుడు నా ఉద్దేశంలో the more we talk only about the woman and the way she is being tortured by different sects and different people is only we are making other women more weak. Definitely ఈ అన్యాయాలు ఉన్నాయి. మీరు ఈవిడ అన్నట్టు ఒక మనిషి ఇంకో అమ్మాయితో తిరిగితే అతనికి లేదు ప్రాబ్లం, ఆ అమ్మాయిని కొడతారు, ఎవరైతే క్రూసిఫై చేస్తారు. అది యాక్చువల్లీ మొన్న టీవీలో కూడా చూపించారు. ఇట్ ఇస్ సచ్ ఎ బ్యాడ్ థింగ్. మీడియా ఆల్సో యాక్చువల్లీ ఎంకరేజెస్ మీడియా ఆల్సో ప్లేస్ అ మేజర్ రోల్ అండి. అసలు హెడ్డింగ్స్ చూడాలి. ఎక్కడో సంబంధం ఒక కేసులో ఆమె టార్చర్ చేస్తుంది, ఏదో ఒక ఎఫ్ఐఆర్ పెట్టుకొని చేయగానే కన్న తల్ల రాక్షస, ఆడవాళ్లే ఇలా చేస్తారు. ఏంటిది ఆడవాళ్ళకు కూడా, ఇప్పుడు రవితేజ అంటుంది ఏంటంటే ఆడవాళ్ళకు కూడా కోపాలు, ద్వేషాలు, క్రూరత్వము ఉంటాయి, వాళ్ళు కూడా మనుషులే కదా. మానేసి ఆడవాళ్ళు అయినంత మాత్రం క్లోజింగ్ దిస్ డిస్కషన్. పద్మావతి గారు, మీ టేక్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్, మీరు ఎట్లా దీన్ని ముందుకు ఇక్కడ నుంచి వే ఫార్వర్డ్ ఏంటారు? అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్, యాజ్ ఆడవాళ్ళు ప్రధానంగా సోషల్ చేంజ్ తేవాలమ్మా. రైట్ నౌ డొమెస్టిక్ వైలెన్స్ కానీ ఏదైనా ఆడవాళ్ళు షుడ్ హెల్ప్. ఆడవాళ్ళు ఫస్ట్ థింగ్, కొడుకు తప్పు చేస్తే తన తల్లియో అత్తనో అందరు వచ్చి ఆడవాళ్ళ పక్షాన నిలబడాలి, వాళ్ళని నిలదీయాలి. సోషలీ దట్ మస్ట్ బీ అ చేంజ్. రెస్ట్ అగైన్ ఐఎమ్ సెయింగ్ సేమ్ థింగ్. మేము కూడా ఒక హ్యూమన్ బీయింగ్, యాజ్ మ్యాన్ ఈజ్ అ హ్యూమన్ బీయింగ్, ఆడమే కూడా ఒక హ్యూమన్ బీయింగ్. సేమ్ ఉన్నాయి అన్ని ఇద్దరికి, రైట్ ఫ్రమ్ ఎమోషన్స్ టు రిక్వైర్మెంట్స్ టు దేర్ ఎగ్జిస్టెన్స్ ఇన్ దిస్ వరల్డ్. కాబట్టి ఒకరినొకరు మనం రెస్పెక్ట్ చేస్తేనే మనం ముందుకు పోతాం. రైట్ పద్మావతి గారు, దిస్ ఈజ్ అ వెరీ ఐడియల్ సిచ్యుయేషన్. బట్ ఇంత ఐడియల్గా ఉండడానికి అవసరమైన ప్రాతిపదిక ఇది ఈ సమాజంలో ఉందా అనేదే మన ప్రశ్న. ఇవాళ స్త్రీ పురుషులు సమానమని ఎవరు చెప్తున్నారు? చిన్నప్పటి నుంచి వాడు మగవాడు, నువ్వు ఆడదానివే. అందుకే మనం చెప్పాలి. Yes, no, I agree that woman is a more stronger, and she is the only person physically also can bear a child, and naturally also, and she is a tolerant person. And greater are two different things. She is a more vibrant. If she is women are great, but stronger anede issue ivala adokati stronger is what we all have to make. Me take end దీని మీద మొత్తం ఆవిడ ఇష్టం. Right, let her have her choice. Let's not make it a difficult point where her choice is also snubbed at this point. And apart from that, I feel that the society needs some sort of education on the sex issue, and also some sort of facilitation, state వైపు నుండి కానీ సోషల్గా కానీ ఫెసిలిటేషన్ ద సెక్షువల్ ఇంటర్కోర్స్. అలానే వ్యభిచారం గురించి, ప్రాస్టిట్యూషన్లో వాటి గురించి మోర్ ఆర్ లెస్ ఇండియాలో వ్యభిచారం నేరం కాదు. Legally also it's not a crime. Those who go there or those who, if it is done behind the doors, yes, is no. Even if woman is never treated as a criminal, right. Only the pimp and the but every day we parade women. So unfortunately, that in the courts, some sort of education should go even in there. If that's a prostitution is by choice, you are me or nobody to stop it.
ఓ మై గాడ్ తేజ గారు, ఐ థింక్ ఒక కాంట్రవర్షియల్ పాయింట్ ఏం చేస్తున్నాం. ఐ డోంట్ థింక్ ప్రాస్టిట్యూషన్ విల్ బి ఎ చాయిస్ ఆర్ కెన్ బి ఎ చాయిస్. No, I don't think so. Prostitution in the courts. Endukante prostitution is nothing but It's sleeping adultery. with many people. No. Adultery is different from prostitution. No. Prostitution is always a course. No. Because No. Prostitution has been a I can say it's a sport for a man. Yeah. Not a sport. Yeah. Prostitution is a course because this Right. society moves to that point where you need money to live. Be it prostitution. Teja garu, I think time అయిపోయింది. we'll continue this discussion someday, but actually prostitution is violence on women. This cannot be a choice, and this Not is only proven. women, not only women. Again, the gender issue need not be brought in here. Prostitution is in both genders and is in worldwide. Let's not confine it to the women. That's what I'm saying. Whenever we are discussing on an issue, let it be a wholesome issue from each and every angle. Either be sex or be prostitution or be the marriage rights or be rights for bearing a child, even for a man or a woman or surrogacy or whatever it is. Let it be taken into confidence or taken into discussion from the all corners, not from a single corner of a woman or not from a boy also. Right, okay. We'll take that up అండి. ఇంకోసారి తప్పకుండా అలాగే మాట్లాడదాం. స్టిల్ ఐ హ్యావ్ ఏ అబ్జెక్షన్, దానికి ఖచ్చితమైన అబ్జెక్షన్ ఉంది. చంపిన వాడికి చచ్చిపోయిన వాళ్ళకి సమానమైన ప్రాతిపదిక ఇవ్వడం అనేది సాధ్యం కాదు. ఎప్పుడు సమస్య ఉన్నప్పుడు సమస్యలు క్రియేట్ చేసే వాళ్ళకి, సమస్యలు విక్టిమ్ అయిన వాళ్ళకి ఇద్దరికి డిఫరెన్స్ ఉంటుంది. మనం నిలబడాల్సిన ప్లేస్ కూడా ఎటువైపు నిలబడతాం అనేది, ఏదైనా సరే ఎటువైపు నిలబడతాం అనేది ఖచ్చితంగా మనం తేల్చుకోవాల్సి ఉంటుంది. ఇంకోసారి ఈ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ దేవి గారు, రేవతి గారు, పద్మావతి గారు అండ్ తేజ గారు. ఇది వాటి హెల్ప్ లైన్. తిరిగి మరో అంశంతో రేపు మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 130 TV. సమస్యల్లో ఉన్న మహిళలు సంప్రదించాల్సిన చిరునామా వనిత హెల్ప్ లైన్, కేర్ ఆఫ్ వనిత టీవీ, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 564-A-19-3, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఈమెయిల్ ఐడి vanitahelpline@gmail.com కు మెయిల్ చేయగలరు.